అంటే ఎవరి స్పేస్ వాళ్ళు తెలుసుకొని మన స్ట్రెంగ్త్ ఎక్కడ ఉంది, మనం ఏం చేయగలం అని తెలుసుకొని యూ డూ వాట్ యూ హ్యావ్ టు. అంతే తప్ప ఐఎమ్ నాట్ సేయింగ్ నువ్వు అది చేస్తున్నావు నేను ఇది చేయాలి, లేకపోతే నువ్వు ఎందుకు ఇది చేస్తున్నావు సో నేను ఎందుకు ఇది చేయకూడదు. ఇట్స్ నాట్ దాట్. కరెక్ట్. సో చాలా మంది ఫెమినిజం అంటే కూడా చాలా మంది కన్ఫ్యూజన్ వచ్చేదే ఇక్కడ. ఫెమినిజం అనే వర్డ్ బాగా ఓవర్ యూజ్ అయిపోయి పీపుల్ హ్యావ్ అ వెరీ చిన్న చూపు, మీనింగ్ అర్థం కావట్లా, చిన్న చూపు. ఫెమినిజం ఇస్ నాట్ మేల్ బ్యాషింగ్, ఇట్స్ నాట్ ఎట్ ఆల్ మేల్ బ్యాషింగ్. It's loving the man in the right way, if anything, and for the man to love the woman in the right. Exactly. It's very simple. మీకు ఆ సాంగ్ లో ఎంత బాగుంటుంది తెలుసా, నేను రాసాను ఒక్క నిమిషం, టు బీ సీతా అందులో అసలు ఇది పెడతారని నేను ఎక్స్పెక్ట్ చేయలా. ఓకే. ఫస్ట్ కొన్ని గ్లిమ్స్ మీరు రిలీజ్ చేసినప్పుడు కొంచెం వర్డింగ్స్ అవి అందరూ చాలా అబ్జెక్ట్ చేసే విధంగా ఉన్నాయని అనుకున్నా కానీ బట్ యంగ్స్టర్స్ అందరూ రెగ్యులర్ గా వాడే పదం అది. ఇప్పుడు ఇవాళ రేపట్లో ఎంత యాజ్ ఎ పేరెంట్ గా నేను కాదు అని అన్నా కూడా బయట నుంచి అలవాటు చేసుకున్న వర్డ్సే వాళ్ళకి చాలా ఎక్కువ. కరెక్ట్. మన ఇంట్లో ఇలా కుదరదు అని అంటే మన ముందే దాస్తారు, బయటకు వెళ్ళాక నార్మల్ గానే ఉంటారు వాళ్ళు. సో ఇంత దాంట్లో ఇంత మంచి మీనింగ్ ఉందని అర్థం చేసుకోవడానికి నాకు 20 సార్లు వినాల్సి వచ్చిందా? రియలీ. ఓకే. రియలీ. సో మీరు ఒక సీతలాగా రాముడికి ఉండాలి అన్న పాయింట్ లో మీరు చెప్పడం అసలు ఎంత బాగుందో సాగు మాటలో చెప్పలేను. ఒకసారి వినండి, మనసు పెట్టి వినండి. పాయింట్అవుట్ చేయడానికి వినడం కాదు, అందులో ఏముంది అనేది కరెక్ట్ గా అర్థం చేసుకోవడానికి వినండి. సో అది మాత్రం భలే అనిపించిందండి. అవునా? థ్యాంక్స్ అండి. రాముడికి సీతలా ఉండమని మీరు చెప్పిన దాంట్లో చాలా మీనింగ్ ఉంది నిజంగా. ఇట్ క్యాన్ బి టేకెన్ ఇన్ టూ వేస్. ఒకటి ఏంటంటే స్టీరియో టైప్ గా మనల్ని బీ ద సీత టు యువర్ రామ అని అంటాం కదా. అంటే నువ్వు అలా అంటే సీత అంటే సీత యాక్చువల్లీ వెరీ పవర్ఫుల్, మోర్ పవర్ఫుల్ దాన్ లార్డ్ రామ కదా. సో ఆవిడతో మనం పోల్చుకొని చేస్తూ ఉంటారు జనరల్ గా, అంత అలా కంపేర్ చేస్తూ ఉంటారు. కాకపోతే పబ్లిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ సీత ఈజ్ అనేది చాలా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే అవును, ఒదిగి అణిగిమణిగి ఉండడం. ఎండ్ ఆఫ్ ది డే నువ్వు చాకలాడుతో నువ్వు ఇలా అని అన్నప్పుడు సింపుల్ గా భూదేవిని ప్రే చేస్తే, తల్లిని ప్రే చేస్తే వెళ్ళిపోతుంది. నాకేం అక్కర్లేదు నాయన, నా ప్యూరిటీ నా దగ్గరే ఉందని వెళ్ళిపోతుంది. అంటే ఎండ్ ఆఫ్ ది డే తన స్వచ్ఛతను ప్రూవ్ చేసుకోవడానికి తను ఫైట్ చేసిందనే చెప్పుకోవాలి ఆ పాయింట్ ఆఫ్ వ్యూ. అండ్ ఆఫ్ కోర్స్ వెనకాతలున్న బ్యాక్గ్రౌండ్, వాళ్ళ దేవుళ్ళు, వాళ్ళకున్న అవతారాలు ఇవన్నీ ఓకే. బట్ మానవులుగా మనం తీసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే జెన్యూనిటీ ఉన్నప్పుడు డెఫినెట్ గా మనం ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చినప్పుడు ఆ టైం మనం ఏం ఆపలేము. అవునవును, కరెక్ట్. అంటే మన పర్సనాలిటీ అనేది ప్రూవ్ చేసుకునే టైంలో మన పర్సనాలిటీ అంటే బయటకు వచ్చేస్తుంది. ఎగ్జాక్ట్లీ. సో అక్కడ హౌ స్ట్రాంగ్ ఆర్ యూ ఆర్ వాట్ ఆర్ యూ ఇంటర్నలీ అనేది అర్థమైపోతుంది. నిజం. దానికి స్పెషల్గా నేను అది చెప్పుకోవాల్సిన అవసరం లేదు. కానీ స్టార్టింగ్ నుంచి ఈటీవీలో మీరు సింగర్గా స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మీలో అదే కాన్ఫిడెన్స్. అబ్బా ఎక్కడా ఎప్పుడు కూడా డల్గా ఉన్నట్టు, లేకపోతే పాపం అమ్మాయికి ఏమైంది అన్నట్టు ఎక్కడా లేరు. ఇదే స్ట్రాంగ్ గా, మెంటలీ చాలా స్ట్రాంగ్ గా కనిపించారు నాకు. అంటే నేను ఆల్మోస్ట్ ఒక 10-15 వీడియోలు చూసాను మీద. ఓకే. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఇదే టాకటివ్, ఇదే ఎనర్జీ, ఇదే పాజిటివిటీ. ఓకే. సో ఎలా వచ్చింది అంటే వాట్ వాజ్ ద రీజన్ బిహైండ్ ఆఫ్ ఇట్ అంటే ఏం చెప్తారు? ఇప్పుడు నేను ఉన్నంత కాన్ఫిడెంట్ గా లాస్ట్ 10 years గా కూడా లేనేమో నాకు అనిపిస్తోంది. రైట్. బట్ మేబీ దేర్ ఇస్ అ సేయింగ్, రిహానా అంటుంది ఒక దాంట్లో, హౌ ఆర్ యూ సో కాన్ఫిడెంట్ ఆల్ ద టైమ్ అంటే యూ హ్యావ్ టు ఫేక్ ఇట్ టిల్ యూ మేక్ ఇట్ అని అంటుంది. మేబీ ఐ వాజ్ ఫేకింగ్ ఇట్, మేబీ ఐ వాజ్ ప్రిటెండింగ్, అది తెలీదు. ఇనేట్లీ కాన్ఫిడెంట్ పర్సనాలిటీయే, కాకపోతే ఎక్కడో డిప్ అవుతూ ఉంటుంది. అవును అవును. సో డిప్ అయినప్పుడు మళ్ళీ పుల్లింగ్ యువర్ సెల్ఫ్ బ్యాకప్ అనేది దాట్ ఐవ్ లెర్న్డ్ వెరీ రీసెంట్లీ. సో ఐ థింక్ ఇప్పుడు ఇంకా నేను కాన్ఫిడెంట్గా ఉన్నానని చెప్పుకోవచ్చు. ఆ టైంలో ఐ వాజ్ వెరీ ఏమంటారు, వెరీ 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 బబ్లీ, వెరీ ఏంటో అంటే లివ్ ఇన్ ద మూమెంట్ ఆ టైప్ అనమాట. ఎస్, దాట్ వాజ్ ఆల్సో వెరీ కాన్ఫిడెంట్ ఎరా ఆఫ్ మైండ్. బట్ ఇప్పుడున్న కాన్ఫిడెన్స్ ఇస్ అన్ఫేస్డ్ అని నాకు అనిపిస్తుంది అనమాట. అది ఎందుకు వచ్చింది అని అంటే ఇయర్స్ పాస్ అయ్యే కొద్దీ యూ గెట్ టు నో యువర్ సెల్ఫ్. కరెక్ట్. సో మనం ఏంటి అనేది మనం తెలుసుకున్నప్పుడు యు ఆర్ వెల్ ఎక్విప్డ్
టు కమ్ అవుట్ ఆఫ్ ఎనీథింగ్, టు డీల్ విత్ ఎనీ సిచ్యువేషన్. ఎలాంటి కష్టం వచ్చినా ఆర్ ఎలాంటి డిప్ వచ్చినా కూడా యూ నో వాట్ యు ఆర్. సో ఎక్కడ కూడా యూ డోంట్ క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ట్వైస్. అదేంటి వాళ్ళు అలా మాట్లాడుతున్నారు అంటే నేను ఇదా అనే క్వశ్చన్ రాదు. 20s లో ఐ గాట్ దట్ క్వశ్చన్. నౌ ఐఎమ్ ఇన్ మై 30s, ఐ డోంట్ హ్యావ్ దట్ క్వశ్చన్ ఎనీమోర్. ఐఎమ్ లైక్ యా దే టాక్, ఐఎమ్ మీ అన్న కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది నాకు ఇప్పుడు. సో ఇట్స్ ఆల్ అబౌట్ నోయింగ్ యువర్ సెల్ఫ్ బెటర్. కానీ ఇంత లైఫ్ చూసాక ఇప్పుడు ఏమర్థమైంది మీకు? ఎందుకంటే మనం 30s లో ఉన్నప్పుడు రైట్. అప్పటి వరకు ఒక ప్రపంచాన్ని చూస్తాం. వన్స్ 40కి ఎంటర్ అయిన తర్వాత ఓకే ఒక ప్రపంచాన్ని చూస్తాం. మా అమ్మ 60 ఏళ్ళు వచ్చాక ఆవిడ ఒక ప్రపంచాన్ని చూస్తుంది. ఇట్స్ మ్యాటర్ ఆఫ్ లాడ్ ఆఫ్ ఇమ్మెన్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. అవును. ఎండ్ ఆఫ్ ది డే ఎక్స్పీరియన్సే మనకి తీసుకొచ్చే నాలెడ్జ్. మన ఎక్స్పీరియన్సే మన పిల్లలకి చెప్తూ ఉంటాం, ఎలా కాదురా బాబు ఇలాగా అని చెప్పి. అవును అవును. బట్ కానీ ఇప్పటివరకు మీరు సంపాదించిన నాలెడ్జ్ అనండి, లేదా వాట్ ఈస్ ద లైఫ్ అని అంటే మీరు ఇప్పుడు ఏం చెప్తారు? Knowledge. Okay. Women only become beautiful as they age is something that I know, internally, externally. ట్రూ. We become more and more beautiful. Correct. We become more and more graceful. And confidence kuda, you're at your most confident stage at this point of time anamata. నాకు అనిపిస్తుంది as you age, your confidence only grows. Female friendships helped me. నేను ఓన్లీ నా గురించి మాట్లాడగలను. సో ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ లైక్ మై ఫీమేల్ ఫ్రెండ్స్, మై గర్ల్ ఫ్రెండ్స్, దే లిఫ్ట్ మీ అప్ లైక్ క్రేజీ. ఎప్పుడు నాకు ఏమున్నా కూడా సమ్ టైమ్స్ నన్ను నేనే క్వశ్చన్ చేసుకునే స్టేజ్లో ఉన్నా కూడా ఇలా ముట్టిగా వేసి వాట్ ఆర్ యూ టాకింగ్ అని చెప్పి ఆంజనేయ స్వామికి ఎవరన్నా ఆయనకు తెలియదు వచ్చి నీ శక్తిది కాదురా బాబు ఇంత అని చెప్తే తెలుస్తుంది ఆయనకి. అలా నాకు కూడా ఏంటంటే అప్పుడప్పుడు ఐ నీడ్ దట్ సపోర్ట్, ఐ నీడ్ దట్ అంటే ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ అనమాట. ఎక్స్టర్నల్ వ్యాలిడేషన్ ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర రాదు, మళ్ళీ మనము మన అనుకున్న వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. సో ఫీమేల్ ఫ్రెండ్షిప్స్ హెల్ప్స్ అ లాట్ అనమాట. సో ఐ హ్యావ్ దట్ కైండ్ ఆఫ్ ఫీమేల్ ఫ్రెండ్స్. యు ఆర్ వెరీ లక్కీ ఇన్ దట్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే అందరికీ దొరకరు ఫీమేల్, అందరికీ దొరకరు మంచి ఫ్రెండ్షిప్. బట్ ఆల్సో మీరు వాట్ ఈస్ సీకింగ్ యూ, వాట్ యూ సీక్ ఈస్ సీకింగ్ యూ అంటారు కదా. సో మనం ఎలా ఏం చూస్తున్నాము అనేదే మనకు దొరుకుతుంది.